ఇన్కమ్ ట్యాక్స్ సీజన్ అయితే వచ్చేస్తుందండి. మీలో కొంతమంది మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ మీరే ఫైల్ చేసుకుంటూ ఉండొచ్చు, లేకపోతే మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ CA ద్వారా ఫైల్ చేస్తూ ఉండొచ్చు. మీరు ఎలా ఫైల్ చేస్తున్నా సరే కొన్ని జాగ్రత్తలు అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. సో ఈ వీడియోలో జాగ్రత్తగా చెక్ చేసుకోవాల్సిన కొన్ని లాస్ట్ మినిట్ చెక్ లిస్ట్ మనం చూద్దామండి. ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా మీలో ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తారో వాళ్ళు మాత్రం ఒక్క స్టెప్ కూడా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరికైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అసలు నేను ఫైల్ చేయాలా లేదా అని కన్ఫ్యూజన్లో ఉంటే కనుక ఆల్రెడీ మన ఛానల్లో అసలు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఎవరు ఖచ్చితంగా ఫైల్ చేయాలి అని ఒక వీడియో చేశానండి. ఆ వీడియో మీరు చూడొచ్చు. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోస్ ఉపయోగపడతాయి అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసే ప్రతి ఒక్కరు చెక్ చేసుకున్న ఫస్ట్ విషయం కరెక్ట్ ITR ఫామ్ చూస్ చేసుకోవటం. ఎందుకంటే ITR ఫామ్ అన్న వెంటనే అది అందరికీ ఒకటే ఉండదు. మీరు ఆల్రెడీ కొంతమందికి అవగాహన ఉండే ఉంటుంది. ITR 1, 2, 3, 4, 5, 6, 7 ఇలా ఉంటాయి. అవి గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ స్మాల్ చేంజెస్ చేస్తూ ఉంటాయి. సో మీకు ఏది అప్లికబుల్లో దాన్ని చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ITR 1 ఉందనుకోండి. ITR 1 ఎవరు ఫైల్ చేయాలి? ఎవరైతే శాలరీ ఇన్కమ్ ప్లస్ అదర్ ఇన్కమ్ అలాగే ఓన్లీ 1 హౌస్ ప్రాపర్టీ మాత్రమే ఉంటుందో వాళ్ళు ITR 1 ఫైల్ చేయాలి. అలాగే మీ ఇన్కమ్ 50 lakh అంటే తక్కువ ఉంటే ITR 2 ఎవరు ఫైల్ చేయాలి? ఎవరికైతే శాలరీ ఇన్కమ్, అదర్ ఇన్కమ్ అలాగే క్యాపిటల్ గెయిన్, షేర్ మార్కెట్ నుంచి వచ్చే ఇన్కమ్, అలాగే మోర్ దెన్ 1 హౌస్ ప్రాపర్టీ, అలాగే మోర్ దెన్ 50 lakh ఇన్కమ్ ఉంటుందో వీళ్ళందరూ కూడా ITR 2 ఫైల్ చేయాలి. ITR 3 ఏమో మీరు కనుక బిజినెస్ చేస్తున్న, ప్రొఫెషన్ చేస్తున్న ITR 3 ఫైల్ చేయాలి. ITR 4 ఏమో ఎవరైతే మీ బిజినెస్లో ఆర్ మీ ప్రొఫెషన్లో ప్రెజెంటివ్ ట్యాక్స్ ఆప్ట్ చేసుకుంటారో వాళ్ళు ITR 4 ఫైల్ చేయాలి. సో ఇలా ప్రతి ఒక్కళ్ళకు కూడా ITR అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో కాబట్టి మీరు మాత్రం మీ ITRని చాలా ప్రాపర్గా చూస్ చేసుకోండి. ఈ పాయింట్ స్పెసిఫిక్గా చెప్పడం ఒక రీజన్ ఏంటి అంటే చాలామంది నేను చూస్తూ ఉంటాను, మాకు తెలిసిన వాళ్ళలో కూడా చాలామంది క్యాపిటల్ గెయిన్, షేర్ మార్కెట్ ఇన్కమ్ ఉంచుకొని, మ్యూచువల్ ఫండ్స్ ఇన్కమ్ ఉంచుకొని కూడా వాళ్ళు ITR 1 ఫైల్ చేస్తూ ఉంటారు. అలా అసలు చేయకూడదండి. ITR 1లో అసలు ఆప్షనే ఉండదు యాక్చువల్లీ. కాబట్టి మీరు జాగ్రత్తగా చెక్ చేసుకొని ప్రాపర్గా ఫైల్ చేసుకోండి. అఫ్కోర్స్ ఈ ఇయర్ నుంచి ITR ఫామ్స్ కొంచెం చేంజ్ అవ్వబోతున్నాయి. గవర్నమెంట్ అఫీషియల్గా రిలీజ్ చేసింది, వాటిని ఇంకొంచెం మాడిఫై చేస్తుంది. మేబీ మనకు ఇంకొక 1 week లోపు ఫైనల్ ITR ఫామ్స్ అయితే మన ముందుకు వస్తాయి. సో దాన్ని బట్టి మీకు పర్సనల్గా ఏది అప్లికబుల్ అవుతుందో 1-2 సార్లు చెక్ చేసుకొని మీరు మీ ITR ఫామ్ సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ది, కీప్ ఆల్ యువర్ డాక్యుమెంట్స్ రెడీ. మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్కి సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తం కూడా రెడీగా పెట్టుకోండి. ఎందుకంటే చాలామంది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అన్న వెంటనే July 31st లాస్ట్ డేట్ కదా, July 30th, July 29th, July 20th ఆ టైమ్స్లో కూర్చొని ఇంకా మొత్తం వెతుకుతూ గ్యాదర్ చేస్తూ ఉంటారు. ఆ టైమ్స్లో మీ అందరికీ చాలా మందికి తెలియదండి, ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ చాలా రష్ ఉంటుంది. ఎప్పుడు కూడా మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కోసం మరి అంత లాస్ట్ వరకు వెయిట్ చేయవద్దు. అఫ్కోర్స్ మీలో కొంతమందికి కంపెనీ నుంచి Form 16 రావాలి, అది టైం పడుతుంది. వచ్చిన వెంటనే ఆ నెక్స్ట్ వీకెండ్లో కూర్చొని మీరు ఫోన్గా ఫైల్ చేసుకోండి, లేకపోతే మీ CA అయినా సరే డాక్యుమెంట్స్ మొత్తం వెంటనే పంపించేసేయండి, వాళ్ళు ఫాస్ట్గా ఫైల్ చేసేస్తారు. కాబట్టి ప్రీ ప్లాన్డ్గా మీరు చేసుకోండి. ఎందుకంటే లాస్ట్ మినిట్ రష్ వల్ల ఒక్కొక్కసారి మీరు డ్యూ డేట్ దాటొచ్చు, ఎక్స్ట్రా ఫైన్ కూడా పడవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇందులో నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే అసలు ITR ఫైల్ చేయాలనుకుంటే మీరు ఓన్గా ఫైల్ చేసుకుంటున్నా లేకపోతే మీ CA ద్వారా ఫైల్ చేసుకుంటున్నా సరే మీరు గ్యాదర్ చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? ఫస్ట్ ఇండివిజువల్స్ అయితే కనుక మీకు ఒకవేళ జాబ్ ఉండి జాబ్ నుంచి శాలరీ ఇన్కమ్ వస్తుంటే మీ ఎంప్లాయర్, మీ కంపెనీ వాళ్ళు ఉంటారు కదా, మీ కంపెనీ వాళ్ళు మీకు Form 16 అని ఒకటి ఇస్తారు. ఆ Form 16 అనేది చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ మీకు. అలాగే మీకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మొత్తం యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ అనేసి మీ ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లోకి మీరు లాగిన్ అయితే మీకు డాష్ బోర్డ్లో మీ AIS అండ్ మీ TIS రెండూ కనిపిస్తాయి. అందులో మీకు ఏమేమి కనిపిస్తాయి అంటే మీరు సంపాదించిన శాలరీ అయితే శాలరీ, మీరు స్టాక్ మార్కెట్ ఇన్కమ్ వస్తే అవి, మీ బ్యాంక్ ఇంట్రెస్ట్లు, మీ డివిడెండ్ ఇన్కమ్, అలాగే మీరు ఎక్కడన్నా హౌస్ పర్చేస్ చేసినా, లేకపోతే మీరు మ్యూచువల్ ఫండ్స్ ఏమైనా సేల్ చేసినా, అలాగే మీ బిజినెస్ సంబంధించిన GST రిటర్న్స్ డీటెయిల్స్, ఈ మొత్తం కూడా మీకు AIS TISలో కనిపిస్తాయి. సో ఇవి కూడా మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు మనం సంవత్సరం మొత్తం 12 months కాదు, కొన్నిసార్లు కొన్ని విషయాలు మర్చిపోయే ఛాన్స్ ఉంది. కానీ ఈ AIS TISలో మాత్రం మీరు ప్రతి ఒక్క డీటెయిల్ కూడా మీరు క్లియర్గా చూసుకోవచ్చు. సో కాబట్టి అది చెక్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్, మీరు ఇన్కమ్ ట్యాక్స్లోకి లాగిన్ అయిన తర్వాత మీ Form 26AS అని ఒకటి ఉంటుంది, అది మీరు సెలెక్ట్ చేసుకొని Form 26AS కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అందులో మీకు ఏం తెలుస్తాయి అంటే మీ శాలరీ నుంచి కానీ, మీరు బిజినెస్ చేస్తున్న బిజినెస్ నుంచి కానీ, మీ తరపున మీ పాన్ కార్డ్ యూస్ చేసి ఎక్కడెక్కడైతే TDS మీ తరపున డెడిక్ట్ చేశారో ఆ డీటెయిల్స్ మొత్తం మీకు కనిపిస్తూ ఉంటాయి. మీలో కొంతమంది FDs చేస్తూ ఉంటారు, బ్యాంక్ ఇంట్రెస్ట్ సర్టిఫికెట్లు వస్తాయి.
ఆ ఇంట్రెస్ట్ సర్టిఫికేట్లు. అలాగే మీరు హోమ్ లోన్ తీసుకొని ఉంటారు, వెహికల్ లోన్ తీసుకొని ఉంటారు, ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని ఉంటారు. వీటికి సంబంధించి మీరు డిడక్షన్స్ తీసుకుందాం అనుకుని ఉంటారు. కాబట్టి ఆ ఇంట్రెస్ట్ సర్టిఫికేట్లు కూడా మీరు గ్యాదర్ చేసుకోవాలి. అలాగే మీలో చాలా మంది స్టాక్ మార్కెట్స్, మ్యూచువల్ ఫండ్స్ చేస్తూ ఉంటారు. సో మీరు ఎక్కడ చేస్తున్నా సరే, జరోదా చేస్తున్నా, గ్రో చేస్తున్నా, బ్యాంక్స్లో చేస్తున్నా, ఎక్కడ చేస్తున్నా సరే, ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు క్యాపిటల్ గెయిన్స్ రిపోర్ట్ అని ఒకటి ఇస్తారు. సంవత్సరం అయిపోయిన తర్వాత ఆ రిపోర్ట్ని మీరు మెజారిటీ కేసెస్లో మీరు ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఆ క్యాపిటల్ గెయిన్ రిపోర్ట్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. అలాగే మీరు ట్యాక్స్ సేవ్ చేసుకోవడం కోసం ఎన్నో డిడక్షన్స్, ఎన్నో ఎగ్జామ్షన్స్ మీరు చాలా వాటిని ప్లాన్ చేసుకొని ఉంటారు. వాటికి సంబంధించిన ప్రూఫ్స్ మొత్తం రెడీగా పెట్టుకోండి. హెచ్ఆర్ఏ, రెంట్ రిసీట్స్ కానీ, రెంటల్ అగ్రిమెంట్స్ కానీ, అలాగే హౌస్ లోన్ అయితే కనుక హౌస్ లోన్ ఇంట్రెస్ట్ సర్టిఫికేట్లు కానీ, ఎలక్ట్రిక్ వెహికల్ అయితే ఎలక్ట్రిక్ వెహికల్ సర్టిఫికేట్ కానీ, అలాగే మీ ఇంట్లో ఎవరికైనా సరే స్పెషల్లీ డిజేబుల్డ్ ఉంటే వాళ్ళకి సంబంధించిన మెడికల్ ఎక్స్పెన్సులు కానీ, అలాగే మీరు తీసుకున్న మెడికల్ ఇన్సూరెన్స్ కానీ, మీ ఎల్ఐసి కానీ, మీ పిల్లల ఎడ్యుకేషన్ ఫీజు, ట్యూషన్ ఫీజు కానీ, ఇలాంటి మీ డిడక్షన్స్ ఏదైతే మీరు చేశారో అవి మొత్తం కూడా మీరు రెడీగా పెట్టుకోవాలి. అలాగే మీరు చాలామంది పొలిటికల్ పార్టీకి డొనేషన్స్ ఇచ్చుంటారు, లేకపోతే న్యాచురల్ క్యాలమిటీస్ వచ్చినప్పుడు గవర్నమెంట్ ఎన్జిఓ ఆర్గనైజేషన్ డొనేషన్స్ ఇచ్చుంటారు. వాటిల్లో ఏటీజీ డిడక్షన్స్ అని చాలా ఉంటాయి. సో వాటికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా రెడీగా పెట్టుకోండి. ఎప్పుడైతే ఈ డాక్యుమెంట్స్ మొత్తం మీరు రెడీగా పెట్టుకుంటారు, మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ మీరు ఓన్గా ఫైల్ చేసుకుంటున్నా, మీ సిఏ ద్వారా ఫైల్ చేస్తున్నా సరే, ప్రాసెస్ మొత్తం చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. అలా కాకుండా లాస్ట్లో వన్ బై వన్ వెతుక్కోవడం మొదలు పెడితే ఈ డాక్యుమెంట్ గ్యాదర్ చేసుకున్నానికి మీకు ఆల్మోస్ట్ 2-3 days పడుతుంది. కాబట్టి ఈ డాక్యుమెంట్స్ మాత్రం ఎంత ఎర్లీగా పాసిబుల్ అయితే అంత ఎర్లీగా గ్యాదర్ చేసి రెడీగా పెట్టుకోండి. నెక్స్ట్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసే ప్రతి ఒక్కరికి వచ్చే నెక్స్ట్ డౌట్ ఏంటి అంటే, సార్ ఇప్పుడు ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్, న్యూ ట్యాక్స్ రెజిమ్ 2 ఉన్నాయి కదా, ఏది చూస్ చేసుకోవాలి? ఎవరైతే ఆల్రెడీ ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్కి సంబంధించి ఎన్నో డిడక్షన్స్ ప్లాన్ చేసుకొని ఉంటారో, అంటే మీరు ట్యాక్స్ సేవ్ చేసుకుందామని హోమ్ లోన్ తీసుకొని ఉంటారు, ట్యాక్స్ సేవ్ చేసుకుందామని ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకొని ఉంటారు, ట్యాక్స్ సేవ్ చేసుకుందామని మీ పిల్లలకి ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని ఉంటారు, ఎల్ఐసి ప్రీమియమ్స్, మెడికల్ ఇన్సూరెన్స్, ఇలా ట్యాక్స్ సేవ్ చేసుకుందాం మీకు ఎన్నో సంవత్సరాల నుంచి దీనికోసం ప్లాన్ చేసుకొని ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ చూస్ చేసుకోండి. అలా కాకుండా సార్ నేను ఇంకా ఏం పెద్దగా ప్లాన్ చేసుకోలేదు, అలాగే నాకు ఎక్కువ ట్యాక్స్ కట్ అవ్వడం కూడా ఇష్టం లేదు, టీడీఎస్ కట్ అవ్వడం కూడా ఇష్టం లేదు అనుకుంటారు ఎవరైతే, వాళ్ళు న్యూ ట్యాక్స్ రెజిమ్ చూస్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఇంకా ఏం ప్లాన్ చేసుకోలేదు కాబట్టి న్యూ ట్యాక్స్ రెజిమ్లో అయితే మీకు ట్యాక్స్ కొంచెం తక్కువ కట్ అవుతుంది. అలాగే మీరు ఎట్లాంటి కొత్త ఇన్వెస్ట్మెంట్లు చేయనవసరం లేదు. కానీ ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ ఎవరైతే చూస్ చేసుకుంటున్నారో మీరు ట్యాక్స్ కోసం ఎంతో ప్లాన్ చేసుకొని ఉంటారు, ఇప్పుడు మొత్తం అనవసరంగా వేస్ట్ పోవడం కరెక్ట్ కాదు కదా. సో అలాంటి వాళ్ళు చక్కగా ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ తీసుకొని అందులో మీ డిడక్షన్ మొత్తం సబ్మిట్ చేసుకుంటే మీరు ఆల్రెడీ మీ కంపెనీలో డిడక్ట్ చేసిన టీడీఎస్ కాస్త మీకు ఒకవేళ పాసిబిలిటీ ఉంటే వెనక్కి కూడా వస్తుంది అనమాట. సో కాబట్టి మీరు ప్రాపర్గా మీ డిడక్షన్స్, మీ ఇన్కమ్ ఈ మొత్తం జాగ్రత్తగా కంపేర్ చేసుకొని ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్, న్యూ ట్యాక్స్ రెజిమ్ చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తున్న వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ ఇన్కమ్ మొత్తం కూడా మీరు డిస్క్లోజ్ చేయాలి. చాలా మంది సార్ నేను జాబ్ చేస్తున్నాను కదా అనేసి శాలరీ ఒకటే డిస్క్లోజ్ చేస్తారు, కరెక్టే. దాంతోపాటు మీకు ఇంకా చాలా ఇన్కమ్స్ కూడా ఉండే ఉంటాయి, బట్ మొత్తాన్ని కూడా మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోండి. అందరికీ ఉండాలని రూల్ ఏం లేదు, కానీ ఉంటాయి కాబట్టి క్రాస్ చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే మేబీ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక హౌస్ ఉండొచ్చు, దాన్ని రెంట్కి ఇస్తూ ఉండొచ్చు మీ రిలేటివ్స్కి ఎవరికో చాలా తక్కువ అమౌంట్కి, అయినా సరే అది కూడా ఇన్కమే కాబట్టి దాన్ని కూడా ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిట్ చేయాలి. నెక్స్ట్, మీరు బ్యాంక్లో ఎఫ్డి పెట్టి ఉండొచ్చు, దాని మీద ఇంట్రెస్ట్ వస్తూ ఉండిద్ది, ఆ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కూడా మీరు డిస్క్లోజ్ చేయాలి. అలా కాబట్టి మీ సేవింగే ఉండొచ్చు, కానీ మీకు కొంతమంది సేవింగ్ బ్యాంక్లో కనుక ఎక్కువ అమౌంట్ ఉంటే దాని మీద కూడా ఇంట్రెస్ట్ వస్తుంది, సేవింగ్ అకౌంట్లో కూడా ఇంట్రెస్ట్ పడుతూ ఉంటుంది, ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ కూడా మీరు డిస్క్లోజ్ చేయాలి. చాలా మంది ఎప్పుడో ఒక 2-3-4 years బ్యాక్, 5 years బ్యాక్, 10 years బ్యాక్ స్టాక్స్ కొనేసి దాన్ని మర్చిపోయి కూడా ఉంటారు. మీకు డివిడెండ్ ఇన్కమ్ కూడా వస్తూ ఉండదు, ఆ డివిడెండ్ ఇన్కమ్ని కూడా మీరు డిస్క్లోజ్ చేయాలి. మీరు షేర్ మార్కెట్ ఇన్కమ్, మీరు స్టాక్స్ చేస్తున్న, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ చేస్తున్న ఆ ఇన్కమ్ మీరు డిస్క్లోజ్ చేయాలి. అలాగే మీరు మ్యూచువల్ ఫండ్స్, ఒకవేళ మీరు మ్యూచువల్ ఫండ్స్ అమ్మినప్పుడు అందులో నుంచి లాభాలు వస్తున్నా, నష్టాలు వచ్చినా వాటిని కూడా మీరు డిస్క్లోజ్ చేయాలి. అలాగే మీరు కనుక జాబ్ చేస్తూ సైడ్ ఇన్కమ్గా జస్ట్ పార్ట్ టైమ్గా ఫ్రీలాన్సింగ్ చేస్తున్న, ట్యూషన్స్ చెప్తూ వేరే ఇన్కమ్స్ చేస్తున్నా అవి కూడా మీరు డిస్క్లోజ్ చేయాలి. ఇక్కడ నేను చెప్పదలుచుకుని ఏంటి అంటే, ఇన్కమ్ ట్యాక్స్లో ఇన్కమ్ అంటే కేవలం మీ మేజర్ ఇన్కమ్ మాత్రమే కాదు, కానీ మీరు ఇంకా అదర్ ఇన్కమ్స్ ఏమేమి వస్తున్నాయో అవి మొత్తం కూడా మీరు ప్రాపర్గా డిస్క్లోజ్ చేయాలి. ఎందుకంటే అవి ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి తెలిస్తే కనుక వాటికి సంబంధించి మీకు నోటీస్ పంపించే అవకాశం ఉంది. కాబట్టి ఫ్యూచర్లో ఆ నోటీసులు, ఆ ఫైన్స్, పెనాల్టీస్, ఆ హడావుడి మొత్తం మీరు తప్పించుకోవాలంటే ఇప్పుడే మీరు జాగ్రత్తగా క్రాస్ చెక్ చేసుకొని ప్రాపర్గా మీ ఇన్కమ్ మొత్తం డిస్క్లోజ్ చేసుకోండి. నెక్స్ట్, ఇన్కమ్ ఎలా అయితే డిస్క్లోజ్ చేశామో డిడక్షన్స్ కూడా అలాగే మీరు తీసుకోండి. ఆబ్వియస్లీ గవర్నమెంట్కి ఇన్కమ్ సబ్మిట్ చేయాలి రూల్ ప్రకారం, గుడ్, చేస్తున్నాం. అలాగే హానెస్ట్ డిడక్షన్స్ కూడా క్లెయిమ్ చేసుకోవడం మీ హక్కు. సో డిడక్షన్స్ కూడా క్లెయిమ్ చేసుకోండి, ఏది వదిలిపెట్టొద్దు. లీగల్గా గవర్నమెంటే ట్యాక్స్ సేవ్ చేసుకోవడం కోసం ఎన్నో డిడక్షన్స్ ఇచ్చింది, మీకు అప్లికబుల్ అయ్యాయి మాత్రం ఏది కూడా వదిలిపెట్టొద్దు. కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, చాలా మంది పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ సంవత్సరానికి 30 లక్షలు 40 లక్షలు సంపాదిస్తున్న వాళ్ళకు కూడా అసలు వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్స్ అంటే ఏంటో కూడా తెలియదు. ఏటీసీ డిడక్షన్స్ అంటే ఏంటి, హెల్త్ ఇన్సూరెన్స్ డిడక్షన్స్ అంటే ఏంటి,
మెడికల్ ఇన్సూరెన్స్ డిడక్షన్స్ అంటే ఏంటి, ఎలక్ట్రిక్ వెహికల్ మీద కూడా మీరు ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు, హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇలాంటి బేసిక్ డిడక్షన్స్ చాలా మందికి తెలియదండి. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్లో డిడక్షన్స్ సంబంధించి నేను ఆల్రెడీ ఒక సపరేట్ వీడియో చేశాను, కావాలంటే అది మీరు చెక్ చేసుకోవచ్చు. మీ డిడక్షన్స్ మాత్రం ఒక్కటి కూడా వదిలిపెట్టుకోకుండా ప్రతి ఒక్కటి మీరు క్లెయిమ్ చేసుకొని మీ ట్యాక్స్ని మీరు సేవ్ చేసుకోవచ్చు. ఇవేమీ మనం ట్యాక్స్ ఎగ్గొట్టం కాదు, ఇది గవర్నమెంటే మీరు ట్యాక్స్ సేవ్ చేసుకోవడం కోసం మీకోసం ఇచ్చిన కొన్ని స్కీమ్స్ అనమాట. వాటిని ఉపయోగపెట్టుకోండి, మీ ట్యాక్స్ని సేవ్ చేసుకోండి. ఎలాగైతే ఇన్కమ్స్ అన్నీ మీరు క్రాస్ చెక్ చేసుకొని సబ్మిట్ చేశారు, డిస్క్లోజ్ చేశారు, డిడక్షన్స్ కూడా సంవత్సరం మొత్తం మీరు రివైండ్ చేసుకొని మీ బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్నీ చెక్ చేసుకొని మీరు ఎల్ఐసీలు ఎక్కడెక్కడ కట్టారు, మీ కిడ్స్కి ట్యూషన్ ఫీజు ఎంత కట్టారు, ఎడ్యుకేషన్ లోన్స్ కానీ, హోమ్ లోన్స్ కానీ, ఎలక్ట్రిక్ వెహికల్ లోన్స్ కానీ, మెడికల్ ఎక్స్పెన్సులు కానీ, మెడికల్ ఇన్సూరెన్స్లు కానీ, ఇంకా ఎన్నో డిడక్షన్స్ ఉంటాయి. ఆ డిడక్షన్స్ మొత్తం 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకొని ప్రతి ఒక్క డిడక్షన్ కూడా మీరు క్లెయిమ్ చేసుకొని మీ ట్యాక్స్ని సేవ్ చేసుకోండి. నెక్స్ట్, మీ టీడీఎస్ డీటెయిల్స్ని ప్రాపర్గా మ్యాచ్ చేసుకోండి. మీ టీడీఎస్ అనేది మీకు కంపెనీ వాళ్ళు ఫామ్ 16 ఇస్తారు కదా, ఆ ఫామ్ 16లో మీ టీడీఎస్ ఉంటుంది. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లో 26 AS ఉంటుంది, ఆ 26 ASలో టీడీఎస్ డీటెయిల్స్ ఉంటాయి. అలాగే ఏఎస్ అని చెప్పాను కదా, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ అని, ఆ స్టేట్మెంట్లో కూడా మీకు టీడీఎస్ డీటెయిల్స్ ఉంటాయి. ఈ మూడిట్లో కూడా టీడీఎస్ మొత్తం కరెక్ట్గానే ఉందా లేదా క్రాస్ చెక్ చేసుకోండి. ఎక్కడైనా మిస్టేక్ ఉంటే దాన్ని ప్రాపర్గా కరెక్ట్ చేసుకొని మీరు సబ్మిట్ చేసుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు ఈ టీడీఎస్ డీటెయిల్స్ ప్రాపర్గా ఒకదానికొకటి మ్యాచ్ అవ్వకపోవడం వల్ల కూడా మీ రిటర్న్ అనేది రిజెక్ట్ అవుతుంది, లేకపోతే మీకు మళ్ళీ నోటీస్ వస్తుంది, స్క్రూటినీ పడుతుంది అనమాట. కాబట్టి జస్ట్ 2-3 మినిట్స్ మీరు మిస్టేక్ వల్ల ఆ ప్రాసెస్ మొత్తం డిలే అయిపోతుంది, మీ రిఫండ్ కూడా లేట్ అయిపోతుంది. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసే ముందే టీడీఎస్ మాత్రం ఫామ్ 16, 26 AS, ఏఏఎస్ ఈ మొత్తం 3 ఈ మూడింటిని కూడా ప్రాపర్ కంపేర్ చేసుకొని క్రాస్ చెక్ చేసుకొని మీ ఐటీ రేట్ని ఫైల్ చేసుకోండి. అలాగే మీలో కొంతమంది ఎన్ఆర్ఐస్ ఉండొచ్చు, ఫారెన్లో వర్క్ చేస్తూ ఇండియాకి ఒక 1 year 2 years ఇండియాలో వర్క్ చేస్తూ వచ్చిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, మీకు ఫారెన్లో ఎట్లాంటి అసెట్స్ ఉన్నా, మీకు ఫారెన్లో ఎలాంటి ఇన్కమ్ ఉన్నా సరే అవి మాత్రం మీరు ఇండియా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో డిస్క్లోజ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఫారెన్ ఇన్కమ్స్, ఫారెన్ అసెట్ డిస్క్లోజ్ చేయడం అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అది కనుక మీరు మిస్ చేస్తే ఫ్యూచర్లో చాలా ప్రాబ్లం అయిపోతుందండి. కాబట్టి మర్చిపోకుండా ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉంటారో, ఎవరికైతే అబ్రాడ్లో, అది ఏ కంట్రీ అయినా మన ఇండియా కాకుండా ఏ కంట్రీలో మీకు అసెట్స్ కానీ ఇన్కమ్ కానీ వస్తున్నా సరే వాటిని మీరు ఖచ్చితంగా ఇండియన్ గవర్నమెంట్కి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ రూపంలో మీరు సబ్మిట్ చేసి తీరాల్సిందే. అది మిస్ చేస్తే పెనాల్టీస్ చాలా ఎక్కువ ఉంటాయి, పనిష్మెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి, చాలా సివియర్గా ఉంటాయి. అది మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ తర్వాత నేను రీసెంట్గా అబ్జర్వ్ చేశాను, ఈవెన్ ఈ రోజు కూడా చాలామంది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసిన వెంటనే దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని దాని మీద సిగ్నేచర్లు పెట్టి ఫిజికల్గా దాన్ని మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కొరియర్ చేస్తూ ఉంటారు. అది చాలా అవుట్డేటెడ్ అండి. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ మీరు ఆన్లైన్లోనే వెరిఫై చేసే ఆప్షన్లు చాలా వచ్చినాయి. మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నాను. మీరు ఆధార్ OTP ద్వారా వెంటనే మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వెరిఫై చేసుకోవచ్చు. అలాగే మీకు నెట్ బ్యాంకింగ్ ఉంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా వెరిఫై చేసుకోవచ్చు. లేకపోతే మీ బ్యాంక్కి OTP EVC అని ఒకటి వస్తుంది, EVC ద్వారా వెరిఫై చేసుకోవచ్చు. అలా కాకుండా మీలో కొంతమంది డిజిటల్ సిగ్నేచర్ DSC అని అంటారు, ఆ DSC ఉంటే ఆ DSC ద్వారా కూడా మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వెరిఫై చేసుకోవచ్చు. అంతేకాని ఇంకా అవుట్డేటెడ్గా ప్రింట్ తీసుకొని మీరు దాని మీద సిగ్నేచర్ పెట్టి కొరియర్ వేసి ఇది మొత్తం చాలా పెద్ద ప్రాసెస్ అండి. అది మొత్తం ఈ కాలంలో చేయడం చాలా వేస్ట్. మీరు ఆన్లైన్లో సింపుల్గా ఆధార్ OTP ద్వారా వెరిఫై చేసుకోవడం చాలా బెస్ట్ ఆప్షన్. కొంతమందికి ఆధార్ OTP లేకపోతే మీరు మీ బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా వెరిఫై చేసుకోవచ్చు. అది మర్చిపోవద్దు. అలాగే మీలో చాలామంది మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనేది మీరు రిఫండ్ కోసం ఫైల్ చేస్తూ ఉంటారు. మరి ఆ రిఫండ్ రావాలంటే మీరు బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలి కదా, ఆ బ్యాంక్ అకౌంట్ మీరు రిఫండ్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీ ఏ బ్యాంక్ అకౌంట్లోకి వేయాలో ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ చాలా ప్రాపర్గా 1-2 సార్లు చెక్ చేసుకొని వెరిఫై చేసుకొని సబ్మిట్ చేయండి. ఎందుకంటే మీరు ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తారో ఆ బ్యాంక్ అకౌంట్లోకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు రిఫండ్ చేస్తారు. అది కనుక మీరు రాంగ్ ఇచ్చారంటే రాంగ్ బ్యాంక్ అకౌంట్లో పడిపోతాయి. మళ్ళీ దాన్ని వెనక్కి తెచ్చుకోవాలి, చాలా పెద్ద ప్రాసెస్కి అయిపోతుంది. ఎవరికైతే రిఫండ్ వస్తుందో వాళ్ళు మాత్రం ప్రాపర్గా 1-4 సార్లు చెక్ చేసుకొని మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్ చాలా క్లియర్గా IFSC కోడ్ కానీ అకౌంట్ నెంబర్ కానీ చాలా ప్రాపర్గా ఇవ్వండి. ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తున్నారో మీరు ఓన్గా ఫైల్ చేసుకుంటున్నా, మీ CA ద్వారా ఫైల్ చేసుకుంటున్నా సరే ఇప్పటి వరకు మనం చెప్పిన పాయింట్స్ మొత్తం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇవి మొత్తంగా మీరు కరెక్ట్గా ఫాలో అయిపోతే మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కరెక్ట్గా ఫైల్ చేయగలుగుతారు. అలాగే మీకు రిఫండ్ రావాలన్నా సరే అది కూడా ప్రాపర్గా టైంకి మీకు వచ్చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ CS సాయి కృష్ణకి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ట్యాక్స్ ఎలా సేవ్ చేసుకోవాలి, మనీ ఎలా ఎర్న్ చేయాలి, మనీ ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, మనీ ఎలా పొదుపు చేసుకోవాలి, ఇలాంటి ఎన్నో మంచి ఫినాన్స్ వీడియోస్ మీకోసం ఎప్పటికప్పుడు తెస్తూనే ఉంటామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. CS సాయి కృష్ణ సైనింగ్ ఆఫ్.